హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారం రోజుదండి. ముందు వీడియో అయితే చాలామంది చూసారండి. అలా ప్రతి వీడియో కూడా చూడొచ్చు కదా! నేనైతే చాలా సంతోషంగా ఉంటాను. ఈరోజైతే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకా వరలక్ష్మి వ్రతానికి సామాన్లు, ఇత్తడి సామాన్లు అన్నీ కూడా ఈరోజైతే క్లీన్ చేస్తున్నామండి. ఇంకా చెల్లి పెళ్ళికే క్లీన్ చేసాము. ఇంకా మళ్ళీ మొన్న మార్చి నెలలోనండి మళ్ళీ ఇప్పుడైతే క్లీన్ చేస్తాం అన్నమాట ఈరోజు. పీతలైతే నిన్న ముందు వీడియో అయితే చూసే ఉన్నారు కదా! మా మరిది గారు ఆషాఢం అల్లుడైతే వచ్చాడని పెట్టాను. ఆ రోజునే శనివారం రోజునే. ఇంకా మా మావయ్యోళ్ళ అబ్బాయిని అత్తయ్య అయితే గల్ఫ్ నుంచి వచ్చేసిందండి. చాలామంది మన వీడియోస్ చూసినోళ్ళకి తెలుస్తూ ఉంటది. అమ్మమ్మోళ్ళ ఇల్లు చూపించడం. మా అత్తయ్యనైతే ఎప్పుడూ చూపించలేదు కదా! గల్ఫ్‌లో ఉంది. ఇప్పుడైతే వచ్చేసిందన్నమాట. నేను అసలు వీడియో తీయడమే మర్చిపోయాను. ఎందుకో లేదు గుర్తులేదు. బాగా సందమాటాలు వచ్చారు వాళ్ళు. మా మావయ్య అయితే వలకట్టారంట. పీతలు, రొయ్యలైతే ఇంకా మా మావయ్య వాళ్ళ అబ్బాయిని ఇంకా అత్తయ్య అయితే వచ్చారన్నమాట. నేను వీడియో కూడా మర్చిపోయాను తీయడం. ఇంకా అలా పీతలైతే ఇంకా అలాగే ఉంటాయి కదండీ. రొయ్యలైతే కొన్ని క్లీన్ చేసేసింది. బాగా సందమాటాలు అయిపోయింది. 5:30, 6 అయిపోతుంది. ఇంకా ఎన్ని క్లీన్ చేస్తది. చాలా మట్టి తెచ్చారు. ఇంకా చిన్నమ్మోళ్ళకైతే ఇంక ఇచ్చేసింది కొన్ని. కొన్నైతే ఇంకా వేడి నీటిలో వేసేసి ఉడకబెట్టి అదే ఉంచేసి అలా ఉంచిందన్నమాట. కొన్నైతే క్లీన్ చేసేసింది. ఈరోజైతే ఇంకా కొత్త అల్లుడైతే ఉన్నారు కదా! ఆషాఢం అల్లుడు. ఇంకా నాన్ వెజ్ అలా వండితే మంచిగా బాగుంటుందని చెప్పేసి పీతల పులుసు అయితే వండుతున్నాను. మామిడికేసి పచ్చిరొయ్యలు అయితే వండుతున్నాను. ఈ పీతలు లేకపోతే చేపలు తెద్దామనేసి అనుకున్నారు. ఇంకా చేపలు ఎందుకులే సాయంత్రం తెద్దాంలే ఇవి అయితే ఇప్పుడు వండేద్దాము పీతల పులుసు అనేసి ఇదైతే వండేస్తున్నామాట. ఇంకా బకెట్లో అయితే వేసేసింది. 6 పీతలకి 5 పీతలే ఉన్నాయి. ఓ పీత అయితే మిస్సింగ్ అయిపోయింది. మరి ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలీదు. అవి పీతలు పట్టుకుంటే అసలు కరిచేస్తాయంట. అమ్మ అయితే ఒక్కో పీత కింద వేసేసి డెక్కలన్నీ కూడా కొట్టేస్తుందన్నమాట. ఇంక డెక్కలు లేకపోతే ఇంక మనది కరదది. ఇంకా 6 పీతలు కూడా క్లీన్ చేసేసి ఇంకా పులుసు అయితే పెడతాను. టమాటా పులుసు. నిజంగా ఎప్పుడు పీతలు తెచ్చినా నేను ఎక్కువేం వండను. నాకు అంత ఇష్టం ఉండదు కూడా అని. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటో కానీ పీతలు అంటే ఇష్టంగా తినాలనిపించింది ఆ రోజు. కూర మాత్రం చాలా బాగా వండానండి. నిజంగా ఇంకా చెల్లి కూడా చాలా బాగుంది. అమ్మ కూడా చాలా బాగుంది. అందరూ బాగుంది అనేసారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను ఎలా వండుతాను అనేది కూడా చూపిస్తాను. ఓ పక్కన అయితే చెల్లినైతే సామాన్లు అయితే తీసేయమన్నాము. చెల్లి అయితే తీసేసిందన్నమాట. బయట పెట్టింది. ఇంక ఈ పనులన్నీ అయిపోయాక సామాన్లు అయితే అమ్మ తోముతుంది. ఇంకా నేనైతే కడిగేసాను అనమాట. అమ్మ అయితే పీతలంతా కూడా క్లీన్ చేసేస్తుంది. ఆ డెక్కలంతా కూడా తీసేసి ప్రతి దానికి కూడా పీతకి సొన అయితే ఉందండి. ప్రతి పీతకి ఉంది. అదంతా క్లీన్ చేసేసి ఒక దాంట్లో పెట్టిందన్నమాట. 2 పీతల్లో కలిపింది సొనంతని. కాలవ చేపలంటే చాలా బాగుంటాయండి. ఈ సొరలు కానీ అన్నీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు మావయ్య అయితే వలగట్టివ్వరన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి గోదావరి చేపలు. ఇంకా పీతలు, రొయ్యలు అయితే పట్టుకొచ్చారన్నమాట. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! నా వీడియో నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో హైప్ అని ఉంటుంది. ప్లీజ్ హైప్ చేసి కామెంట్ అయితే ఫుల్గా చూసి అయితే కామెంట్ చేయండి ఎలా ఉందనేసి వీడియో. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది అసలు చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ. ఇంకా నేనైతే అమ్మ క్లీన్ చేసేస్తుంటే నేనేం చేస్తున్నానంటే మామిడికాయ అయితే పట్టుకొచ్చారన్నమాట. మామిడికాయ అయితే చెక్కేసి ఉల్లిపాయలు కోసేస్తున్నాను. మా అమ్మాయి అయితే ఇంకా మా మరిది గారు ఫ్రూట్స్ అన్ని పట్టుకొచ్చారు కదా! ఇంకా మా చెల్లి అయితే బత్తకాయ ఏదో ఒలిచి అలా ఆయనకి పెడుతుంది. మా అమ్మాయి కూడా పట్టుకొచ్చేసి ఒలిచి అంటుంది. నేను కోసి రసం తీస్తాను పిల్ల ఇలా ఒలిచి కానంటే అసలు వద్దంటుంది. వలాలంట. ఇంకా అక్కడ పెట్టేసి నేను ఒలుచుతున్నాను అనమాట. నాకేమో గోర్లు లేవు మొత్తం కొంచెం ఎదిగినా నేను కట్ చేసేస్తాను చేతులకి. అసలు ఆ గోర్లు లేకపోవడం నేను వలచలేకపోతున్నాను. కానీ అలాగే తిప్పలు పడి ఒలిచేసానమాట. అమ్మ అయితే పీతలు అయితే క్లీన్ చేసేస్తుందన్నమాట. ప్రతి దాంట్లో కూడా సొన అయితే ఉంది. ఇప్పుడు మా అమ్మాయి డైలాగ్ చూస్తే నవ్వు వచ్చేస్తుంది మీకు. ఎప్పుడు దాంట్లో ఉందా తాతమ్మ దాంట్లోని దాంట్లో ఉందా? దాంట్లో ఎందుకు ఉంటది బత్తకాయ అది? చూసారా ఎలాగంటుందో బత్తాకాయలో తాతమ్మ ఉందంట. ఏంటో మరి మా అమ్మాయి ఉసులు
అమ్మ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేస్తుందన్నమాట. నాకు అసలు మామూలుగా అయితే ఈ పీతలు తినండి, అంత ఇష్టం ఉండదు. ఈ మొత్తం శన ఉంది, గుడ్డు పీతలు అంటారు కదా వీటిని. చాలా బాగుంది కూర అయితే, భలే ఉంది. ఇంకా చాలా చాలా నచ్చేసింది అందరికీ కూడా. అంతా క్లీన్ చేసేసి ఒక డెక్కలో మొత్తం సొన అంతా వేరే తీసేసి అలాగే పెడుతుందన్నమాట పీతల్లోని. అలాగే 2 కట్ చేసుకుని వండుకుంటారు కదా. నేను అన్నాను అలా ఉంచేయి బాగుంటుంది అన్నాను, కానీ కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా అలా ఉంచేసిందన్నమాట నేను చెప్పాననేసి. ఇక నేనేం చేస్తున్నానంటే మామిడికాయ అని పచ్చిరొయ్యలు అయితే వండుతున్నాను. పీతలను ఎలాగా మరుదుగా తింటారు కాబట్టి ఉప్పు అయితే వేసేద్దాము, పచ్చిరొయ్యల్లో మామిడికాయ అయితే నేను వేసుకుందాము సాల్ట్ లేకుండా అనేది వండు అనమాట. కానీ నేను పీతల కూర కూడా వేసేసుకున్నాను, బాగుందని చెప్పింది. ఇంకా పచ్చిరొయ్యల కూర కూడా కొద్దిగా వేసుకుని ఇంకా పీతల కూర కూడా ఎందుకో తినాలనిపించింది, ఇంకేసేసుకున్నాను అనమాట. నిన్న ఉప్పు కూరే తినేసాను. చాలా రోజులు అవుతుంది కదా తినడం మానేసి. సడన్గా తినడం వల్ల నాకు ఈరోజు కూడా తినేసాక కొంచెం ఏదోలాగా అనిపిస్తుందండి, ఉప్పు తగిలాక. అది మజ్జిగలో కూడా అసలు ఏమీ వేసుకోకుండా తాగేస్తున్నాను. కూరలో కూడా కొంచెం పైన అయితే వేసుకుంటున్నాను, కానీ ఇది మొత్తం కూరలో కలిసిపోయింది కదా, మానేసి చాలా రోజులు అవుతుంది కదా. తినేసాక నిన్న ఏదోలా అనిపించింది, ఈరోజు కూడా ఏదో కొలు తిరుగుతున్నట్టు ఏదోలాగా అనిపించింది అన్నమాట. ఇంకా మా చెల్లెళ్ళు వెళ్ళిపోతే ఇంకా మామూలు అయిపోతుంది. ఇంకా మద్దగారు ఉన్నారని చెప్పి ఇంకా కూర టేస్ట్ ఉండదని చెప్పేసి ఉప్పు అయితే వేసేస్తున్నాను. అలా ఇలా చూపించదా, ఇలా చూపించదా. మా అమ్మాయి ఇంటికాడ ఉంటే అలాగా కోతేసాలు ఎత్తదండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా చూపిస్తుందన్నమాట, ఎక్కిరిస్తుందన్నమాట నన్ను. ఇలా చూపించాలి అలా చూపించాలి అంటుంది. అసలు రోజు స్కూల్కి వెళ్ళిపోవడం, అంగన్వాడికి వెళ్ళిపోవడం నాకు కొంచెం అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండట్లేదు. ఈరోజు ఆదివారం కాబట్టి ఇంటికాడే ఉంది. నిన్న ఇంకా ఆగస్టు 15 కాబట్టి వచ్చేసింది. ఇంకా రేపటి నుంచి అయితే మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిచ్చేసాను, ఇంకా పచ్చళ్ళు కూడా వేసేసాను. మొన్న రోజుని ఉప్పు లేకుండా అయితే నేను వండేసానండి. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే తర్వాత ఉప్పు వేసుకుంటున్నారు. నేను కొద్దిగా వేసేసుకుని కొద్దిగా పైన అయితే జల్లుకుంటున్నాను అనమాట. మొన్న అయితే ఇంకా మర్చిపోయారు, ఇంక ఉప్పు వేసేస్తాను, వాళ్ళకి గుర్తులేదు, వేసేసుకున్నారు అనమాట. తిన్నప్పుడు అయ్యి బాబు ఉప్పే లేదు, ఎలా తింటున్నావు కానీ బాబు నువ్వు, మేమైతే అసలు తినలేకపోయాము, అసలు టేస్టే లేదు కూర, ఉప్పు లేదని కొద్దిగా పైన జల్లుకుంటే ఏంటి మొత్తం కూరలో కలవాలి కానీ కొంచెం జల్లుకున్నారు, కానీ అంత టేస్ట్గా లేదు, తినబుద్దే లేదు అనేసారు. కానీ కొంచెం హెల్త్ నా బీపీ మళ్ళీ స్టార్ట్ అవుతుందని నేను ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నాను. ఇంకా తప్పదు, ఇంకా డెలివరీ అయ్యేదాకా ఇలాగే తినాలి. హాస్పిటల్కి అయితే సోమవారం వెళ్ళాలండి. సోమవారంకి అయితే నెల ట్యాబ్లెట్లు కూడా అయిపోతున్నాయి. బీపీ అయితే చెక్ చేసుకుంటాను కదా, మీకు కూడా చూపిస్తాను అసలు ఎంత ఉంది ముందు, ఎంత తగ్గింది అనేసి ఖచ్చితంగా చూపిస్తాను. 130 అలాగ ఉంటే ఖచ్చితంగా తర్వాత మేడం అయితే ట్యాబ్లెట్లు ఇస్తుంది. నేను అందుకనేసి ఇప్పుడే మేడం చెప్పిందని మా ఏఎన్ఎం గారు చెప్పారనేసి నేను ఇప్పటి నుంచే తగ్గించేసాను. ట్యాబ్లెట్ ముందు ప్రెగ్నెన్సీలో కూడా నాకు 8th మంత్ నుంచి వచ్చినా కూడా నాకు బిళ్ళలు ఎవరు రాయలేదు, చెప్పలేదు ఇలా ట్యాబ్లెట్లు వాడాలనేసి. నాకు అందుకే అంత సీరియస్ అయిపోయింది. ఇప్పుడు ట్యాబ్లెట్లు వాడినా కూడా ఎందుకులే, మన తిండిలోనే జాగ్రత్తగా ఉంటే బీపీ తగ్గించుకోవచ్చు కదా అని నా చిన్న ప్రయత్నము. రొయ్యల కూర అయితే వండేసానండి, రొయ్యల మామిడికాయ అయితే వండేసాను. ఇప్పుడు పీతల కూర అయితే వండుతుంది అనమాట. అమ్మాయి కోసిచ్చేసింది, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ కోసిచ్చేసి అమ్మ అయితే రొయ్యలకి అయితే క్లీన్ చేస్తుందన్నమాట. ఇప్పుడైతే కూర వండేస్తాను నేను. ఇంట్లో అన్ని స్వీట్లు ఉన్నాయండి, ఇంకా మరిదిగా తెచ్చినవి అన్నీ చాలా మటుకు పంచిపెట్టేసాం, కానీ కలకండ అయితే తీసుకున్నాం అన్నమాట, బాగుంటుంది అనేసి కొన్ని. ఎందుకో కానీ నాకు మామూలుగా అయితే తింటాను, కానీ ప్రెగ్నెన్సీలో అస్సలు తీపి దగ్గరికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, ఇంకా తీపే తినబుద్ధి అవ్వట్లేదు. మరి ఎందుకో అలా ఉన్నా కూడా అస్సలు తింటలేదు నేను. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి తెచ్చినవి, ఇంకా అవి కూడా యాపిల్స్కాయ ఏదో తింటున్నాను అనమాట. మా అమ్మాయి అయితే బత్తాకాయ వచ్చాను, కానీ అది కూడా తినబుద్ధి అవ్వట్లేదు. కానీ ఫ్రూట్స్ అయితే ఇంకా
నాకు కొంచెం స్వీట్లు తిన్నా కూడా భయమేత్తంది. ఎక్కడ షుగర్ వస్తదా అనేసి. ఇంకా అయి కూడా అందుకే నాకు తినబుద్ధి అవ్వట్లేదు. తిందామన్నా కూడా ఇంకా ఎందుకులే ముట్టుకోకూడదనేసి వీడియో ఇంకా చూసిన అయి కూడా వాళ్ళందరూ కూడా తినట్లేదు ఈ వీడియో స్వీట్స్. కూడా చూడండి ప్లీజ్. నాకు అలా వ్యూస్ వస్తే నాకు కూడా హుషారుగా అనిపిస్తది. ఒక వీడియో మంచిగా వెళ్ళి చెల్లి వాళ్ళు, మరిది గారు ఉన్నారని ఆ వీడియో చూసారు. కనుమ ఇగ నా ఛానలే కదండీ! నేనే ఉంటాను కదా! ఇంకా అలాగంటే ఎలా చెప్పండి. ఆళ్ళని తీసుకొని పెట్టలేను కదా నేను వీడియోస్‌లో. నా గురించైనా ప్లీజ్ చూడండి. అదే నా ప్రెగ్నెన్సీ గురించి కూడా అదే ఫస్ట్ డెలివరీ స్టోరీ కూడా చెప్పమంటే అడిగాను కదండీ! చెప్పమంటారంటే చాలామంది చెప్పండి వింటామని పెట్టారు. ఖచ్చితంగా ఆ వీడియో కూడా తీస్తాను. ప్లీజ్. ఇంకా పేర్లయితే ఇయ్యండి. దీంట్లో ఇది సనంతా తీసేసి ఒక దాంట్లో అయితే పెట్టిందన్నమాట. అయన్నీ కూడా పక్కకైతే పెట్టేసి కనుమ మూరాలు అయన్నీ కూడా వేసేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినియి. వీడియో తీయడం అంత కష్టం కాదండి. ఒక షార్ట్ వీడియోలో ఇందాక కామెంట్ అయితే వచ్చింది. చెప్పకూడదనుకున్నాను గానీ ఇంకా చెప్పేస్తున్నా. మా అక్క తాటికాయ రొట్టె మా అక్క వాళ్ళు వచ్చారని పెట్టాను కదండీ! షార్ట్ వీడియోకొచ్చింది ఈ కామెంట్ అయితేని. ఆహ్, భలే చెప్తున్నావు. బాగా చెప్పారు సోదంట. సోదేముంది నేను దాంట్లో వీడియో తీసిందే నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానో అదే చెప్తున్నాను గానీ సోదెలా చెప్తానండి. ఆవిడ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఆ షార్ట్‌లోకెళ్ళి ఖచ్చితంగా కామెంట్ అయితే చూడండి. మా అక్క వాళ్ళొచ్చారు. తాటి ఇడ్లీలేసుకొని ఎళ్లారు అని చెప్పాను కదండీ! ఆ షార్ట్ మాట. బాగా చెప్పారు అని సోదంట. మరెందుకో నేను ఆవిడకి కూడా ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్. ఆవిడ డైరెక్ట్‌గా తీయట్లేదు. ఏదో పాట సినిమా సాంగ్ పెట్టేసి ఏదో పెట్టేసిందన్నమాట వీడియోలన్నీ కూడాని. నేను కూడా ఆవిడకి మంచి రిప్లై ఇచ్చాను. ఆవిడ ఛానల్‌లోకెళ్ళి ఒక షార్ట్ వీడియోకి అయితే రిప్లై ఇచ్చాను. ఆ కామెంట్ చూస్తే మీరు ఆవిడ ఛానల్‌లోకెళ్ళి నా కామెంట్ కూడా చూడండి. నాకైతే ఏదన్నా నెగెటివ్ కామెంట్ వచ్చిందనుకోండి, ఇలా ఎందుకు పెట్టారు అని బాధపడి మానేశానింకా యూట్యూబ్ మొదలుపెట్టాక. ఆళ్ళకి కూడా తిరిగి సమాధానం ఇచ్చేలాగా అయితే మారిపోయాను నేను. మంచి సమాధానం అయితే ఆవిడకి కూడా కామెంట్ అయితే ఇచ్చానన్నమాట. సోదంట ఎంత కష్టపడుతున్నానో వీడియో తీసుకోవడానికి ఎంత కష్టం ఉంటుందో ఒక యూట్యూబర్కే తెలుసు. ఒక వీడియో తీయాలంటే నేను ఇప్పుడు అక్కడ కూర్చున్నాను. మళ్ళీ ఆఫ్ చేయాలంటే అక్కడికెళ్ళి మళ్ళీ ఆఫ్ చేసుకుని మళ్ళీ కూరని చూపించాలంటే ఫోన్ తెచ్చుకుని దగ్గరకు వచ్చి చూపించి ఎవరు తీరండి మాకైతేని. మేమే కష్టపడి అలా తీసుకుంటున్నాము. ఏదో కొంత యూట్యూబ్ నుంచి మనీ వస్తే ఇంట్లో సాయంగా ఉంటుందని ఎంత కష్టపడుతుంటే సోది చెప్తున్నానంట. మళ్ళీ యూట్యూబ్ చేసి ఆవిడే నాకైతే కామెంట్ పెట్టింది. లాంగ్ వీడియో తీసాక మళ్ళీ షార్ట్ కూడా తీసుకుంటున్నానండి. సెపరేట్‌గా షార్ట్ కూడా ఏమీ తీయట్లేదు. నేను తీసుకున్నదే షార్ట్‌కి కూడా పెడుతున్నాను అనమాట. కెమెరా కూడా సెట్ చేసుకోవాలి. షార్ట్‌కి పొడుగ్గా తీసుకోవాలి. లాంగ్ వీడియోకి అయితే అడ్డంగా తీసుకోవాలి. మళ్ళీ నేనే సెట్ చేసుకుంటాను. అది చెల్లి ఉన్నప్పుడు చెల్లిని సెట్ చేయమన్నా తనకి ఎలా సెట్ చేయాలో తెలీదు మాట. టైపాడ్ తిప్పుకోవాలి. తనకి సరిగ్గా సెట్ చేయడం రాదు. నేనే సెట్ చేసుకుంటాను. ఇంక ఇవి కూర చూసుకుంటాను. మళ్ళీ ఫోన్ దగ్గరికి వెళ్తాను. ఎన్నిసార్లు తిరుగుతానో అది నాకే తెలుసు. ప్రతి యూట్యూబర్ కూడా ఇంతేనండి. ఏదన్నా చూపించాలన్నా ఎంత కష్టపడతారో. నేను ఏ పులుసు కూర వండినా కూడా ఏ చేపల పులుసు ఏది వండినా కూడా మనం చింతపండు నానబెట్టిన నీళ్ళతోనే ఒకసారి అయితే వేసేసి కొంచెం అది ఆ పొంగు వచ్చాక కనుమ పులుసు అనేది వేస్తానండి. ఇప్పుడు అలాగే మరిగిచ్చానమాట. వీడియో తీయలేదు నేను. ఇంక తర్వాత పొంగు వచ్చాక కనుమ పులుసు అయితే వేసేసి ఇంకా గుడ్డు సన అయితే వేరేగా ఉంది కదా పీతల్లో పెట్టింది. అది పొంగు వచ్చాక వేయాలంట. లేకపోతే కలిసిపోతానని చెప్పింది. ఇంక అలాగే అయితే వేసేసాను. మామిడికాయ కూర కూడా ఉడికిపోయిందండి. పీతల కూర అయితే నాకు భలే నచ్చేసింది. ఇంకా ఎంత బాగుందో. అమ్మ అయితే రొయ్యలైతే క్లీన్ చేసేసిందండి. కారము కొద్దిగా ఉప్పు వేసేసి పొయ్యి మీద పెడితే ఇంక సాయంత్రానికి కూర పులుసు ఏదో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇలా వేయడం వల్ల అసలు విడిపోలేదండి. శన అలాగే ఉంది. ఇంకా రెండైతే ఉంది. ఇంకా మా మధ్య గారికి ఇది ఇంకా నానైతే తింటారు. మేము చిన్న చిన్నవి అయితే తింటాం పీతలు. ఇంకా మొత్తం అందరం కూడా భోజనం చేసేసి అమ్మ అయితే సామాన్లు క్లీన్ చేస్తుందన్నమాట. ఇత్తడి సామాన్లు. నేనైతే ఇంకా కూర్చుని అయితే కడుగుతాను. వంగునైతే ఇంకా ఏ పని చేయట్లేదు. పీట అయితే అట్టుకెళ్ళాను. నేను వెళ్ళానని మా అమ్మాయి అయితే కూడా వచ్చేసిందన్నమాట బట్టలు తడుపుకోవడానికి. ఇంకొకటి తోముతుంటే నేను ఒక్కోటి క్లీన్ చేసేసి ఇంకా ఆరేయడానికి కూడా పట్టుకెళ్ళాను.
ఇత్తడి సామాన్లు అనేది తక్కువేలేండి. ఇంకా చెల్లికి నాకు ఈ సామాన్లు పెట్టేస్తే ఇంకా అమ్మకి తోముకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా స్టీల్ సామాన్లు అయితే ఉంటాయి, ఇత్తడి సామాన్లు అయితే ఉండవు. ఈ బిందెలన్నీ కూడా మా అమ్మ పెళ్ళికి పెట్టినాయండి. అందరివి కూడా అన్ని పేర్లు బిందెల మీద అయితే ఉంటాయన్నమాట. అప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడైతే ఇంకా అమ్మ ఏమో కొనట్లేదు. ఎందుకు కొనుక్కున్నా కూడా ఇవి అయితే వాడము, తోముకొని అలా బల్ల మీద పెట్టుకోవడమే, మళ్ళీ తోముకోవడం ఎందుకనేసి అలాగే ఇంకేమీ కొనట్లేదు. మొన్న ఇవన్నీ కూడా చెల్లి పెళ్ళికి తోమినయే అన్నీ కూడా మళ్ళీ ఎంత తోమినా కూడా ఇంకా ఇత్తడి అరిగిపోవటమే కానీ అంత నీట్గా ఏమీ రావు. ఫస్ట్ తోమినప్పుడు కూడా ఎంచక్కా ఉంటాయి, మళ్ళీ తర్వాత మామూలు బల్లం మీద పెట్టాక. మా అమ్మాయికి చెప్పాను వెళ్ళి ఆరేయమ్మా అంటే, మోయలేనమ్మా నేను అస్సలు వెళ్ళలేను అంది. అంది నేనే అట్టుకెళ్ళి ఎండేసేస్తున్నాను. ఈరోజు అంత ఎండగా కూడా లేదు. ఇంకా మళ్ళీ తోముకోకపోతే లేట్గా ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా అమ్మ చేసుకోవడానికి అనేసి ఇంకా మొదలు పెట్టేసింది మాట ఈరోజు. కిచెన్లో అయితే మొన్న మేము దొడ్డుపట్లు వెళ్ళినప్పుడు అయితే తోమేసిందండి. ఇంకా అవతలికి ఇంకా రేపు అయితే తోముతాను అంది. కానీ మా అవతల గదిలో ఈ స్టీల్ సామాన్లు ఇంకా పాల్వా గిన్నెలు అవన్నీ ఉంటాయి అన్నమాట చాలా మట్టికి. ఇంకా రేపైతే కుదరదు, రేపైతే చెల్లి వెళ్ళిపోతుందండి, వెళ్ళిన తోముతాను అంది. ఇంకా నేను వీడియో కూడా ఏమి తీయనండి. 3 రోజులు కంటిన్యూస్గా శని ఆది సోమ తీసేసాను. కొంచెం రెస్ట్ తీసుకోవాలి నాకు. ఇంకా వీడియోస్ ఏమి తీయను. ఇంకా తర్వాత ఈ వీడియోస్ అయిపోయాక వరలక్ష్మి వ్రతంది వీడియో వస్తుంది అన్నమాట. ఎప్పుడు ఇత్తడి సామాన్లు తోముకున్నా ఇటుక పొడము ఇంకా పీచు ఇవన్నీ ఎట్టి తోముకుంటామన్నమాట. పితంబరి పౌడర్ కూడా ఉంది. ఇంకా పైన అయితే తోముతుందన్నమాట. ఎప్పుడు ఇటుక పొడము పెడితే భలే వచ్చేస్తుందండి. ఇటుక పొడము ఇసుక 2 ఎట్టి చింతపండు దాంట్లో 3 మిక్స్ చేసేసామనుకోండి భలే తెల్లగా వచ్చేస్తాయి ఇత్తడి సామాన్లు. మా అమ్మతో మీద అయితే మా అమ్మమ్మ నా పెళ్ళికైతే కొన్నదండి. పెళ్ళికి కాదు కానీ అంతకుముందే కొన్నది నా కోసము. అక్కకు కూడా ఇలాంటిది కొన్నదన్నమాట సేమ్. ఇంకా నాకు కూడా ఒకటి కొనేద్దామని ఇంకా అలాగైతే కొనేసింది. ఇది అసలు కొత్తది. ఇన్వర్టర్ పక్కనే పెట్టామండి. ఇన్వర్టర్ వేడి తగిలేసి మచ్చ కింద వచ్చేసింది, పెద్ద మచ్చ. అది ఎంత తోమినా కూడా వదలట్లేదు. ఇంకా కొత్తదే. అప్పుడు చాలా మటుకు ఇంకా మా అమ్మమ్మ కొన్నాయే ఇవన్నీ కూడా. అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కొనుక్కొచ్చేది. ఈ బకెట్లు ఇవన్నీ బిందెలు మా అమ్మ పెళ్ళికి. ఫస్ట్ మా అమ్మ అంది ఇంక తోమేసి నేను కడిగేసుకుంటానులే ఎందుకన్నదని. ఇంకా ఎందుకంది ఇంక నేనే ఎందుకులే ఇంకా కూర్చుని కడగడమే కదా, కడిగేస్తాను, పని ఎంతో కాదు కదా, ఎన్నో కాదు కదా అనేసి ఇంకా కడుగుతున్నాను అనమాట. అసలు కొన్నదే కానీ ఏం వేసుకుంటామో తెలీదు. పప్పు గిన్నె అంటారు, చాలా ఉంటాయి గిన్నెలు. ఈ పక్కదొచ్చేసి గిన్నె అది ఎంత పెద్ద గిన్నె చూడండి. అప్పుడైతే వాటర్ వేసుకునేవారు కాబట్టి కొనుక్కునేవారు. ఇప్పుడు ఎందుకు కూడా పనిచేయవయ్యి, తోముకుని బల్లం మీద పెట్టుకోవడమే. ఎంత కొత్త గిన్నె అసలు అలాగ అయిపోతుంది. ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా అలా 2 సార్లు వరలక్ష్మి వ్రతానికి సంక్రాంతికి తోమి ఇంకా అలాగైతే అయిపోయింది. మచ్చ కింద వచ్చేసింది ఇన్వర్టర్ వేడి తగిలేసి. మా అమ్మాయి అయితే ఇంక అస్సలు మొత్తం బట్టలు తడిపేసుకుంటుంది. ఎంత లెగిపిల్ల ఎల్లిపిల్ల అన్నా కూడా అస్సలు కదలలేదు. ఇంకా కొట్టేసాను అక్కడికి కూడా వెళ్ళంటుంది అయినా కూడా. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వీడియో అయితే చెల్లి అయితే తోమేసిందండి. ఏ సామాన్లు అన్నమాట, ఇత్తడి సామాన్లు, స్టీల్ సామాన్లు ఇంకా పాల్వా గిన్నెలు అవన్నీ కూడా అవతల బిల్లం ఇంకా అవతల బల్ల మీద అయితే ఉంటాయి. ఇంకా సాయంత్రం పచ్చిరొయ్యలు, టమాటా, కోడిగుడ్లు పులుసు అయితే పెడుతున్నాం. మధ్యగారు అయితే వెళ్ళిపోయారండి. అంటే రేపు పొద్దున్న అందరూ కలిసి వెళ్ళకూడదని చెప్పారంట వాళ్ళ ఇంటికాడ, అందుకు వెళ్ళిపోయారు. ఇంక మా మట్టికే కదా అని కోడిగుడ్డు, టమాటా, పచ్చిరొయ్యల పులుసు అయితే పెడుతున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఉంటాను మరి, బాయ్ అందరికీ.